ఏసన్న గారికి అర్థమైపోయింది పాపం, నేను ఇక్కడ ఇల్లు లేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు, పూరి గుడిసే, అందులో కొంచెం కారుతా ఉంటుంది, అప్పుడప్పుడు వర్షం కురిసినప్పుడల్లా ఏం కారుద్ది, బెల్లపు చారులాగా ఉంటుంది పాపం. అది ఏంటది, సూర్నీళ్ళు. తెలుసుగా మీకు? తెలియదా? నాకు తెలుసు, మీకు తెలుసో లేదు తెలియదు, కానీ నాకు తెలుసు సూర్యనీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. అట గారుతూ ఉంటుంది, ఒక్కోటి గారుతూ ఉంటుంది పాపం. ఆయన ఆర్టికల్ చోట్ల భవిష్యత్తు కాలంలో నేను పొందబోయే మహిమైశ్వర్యంలోనికి, అధిక మహిమలోనికి వెళ్ళి నేను నాకు ఇవ్వబోతున్న బహుమతిని చూస్తున్నా, అది భూలోకంలో ఉండి చూడాలి నువ్వు. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి అధిక మహిమలోనికి నీవు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎట్లా వస్తావయ్యా? నీ వల్ల ఇద్దా? కాదు, నీ వల్ల కాదు. వల్ల ఇద్దంటే కాదు. మన జ్ఞానము చేత, మన తెలివి చేత, మన ధనం చేత, మనకున్నటువంటి ఏ ప్రావీణ్యత చేత కూడా అది కానే కాదు. ఎట్లా అవుతుందయ్యా అంటే నీవు కోరుకోవాలి దాన్ని. నీకు అసాధ్యమే. మానవ దేహంతో పుట్టినటువంటి ఈ దేహం అంతా కూడా ఆశల పుట్ట ఇది. అవునా కాదా? ఏమా ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఏమనుకుంటున్నారు మీరు? 10 గంటలు అయింది నాయన, ఎప్పుడు వదిలిపెడతావయ్యా? ఎప్పుడు? ఇంటికి వెళ్ళి పడుకోవాలి కదా. పండుకోవాలా? పండుకోరా? నుంచుంటారా? మరేం చేస్తారు? పండుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? ఎన్ని రోజులైందో తెలియదు, గుర్తుండదు నిద్రపోవటం మాకు. పాపం దేవాకు కూడా పెద్దగా పనే ఉండదు. రాత్రి 3 2 వస్తాడు పాపం, ఏగుజొన్నాళ్ళకి పెద్ద పనే ఉండదు. మీకు ఒకటే పని. ఒకటి పగులైతే పొలంలో పని, ఇంట్లో పని, సాయంకాలం అయితే ప్రశాంతంగా మంచం మీద నిద్ర. ఇదేనా? మహిమ ఐశ్వర్యములను నీకు భవిష్యత్ కాలంలో దేవుడు ఇవ్వబోతూ ఉన్నటువంటి మహిమ ఐశ్వర్యమును నీవు చూడాలి. లోకములో ఉన్నటువంటి వాడవైతే దేవుని యొక్క మహిమను తెలుసుకోవాలి ఈ రాత్రి. ఎందుకు అంటే ఇక్కడ యాత్ర ముగిస్తే ఖచ్చితంగా నీవు నరకానికి వెళ్లకుండా దేవుని యొక్క మహిమ సౌందర్యంలోని చూసి ఆయన మహిమలోనికి మార్చబడి ఆ పరలోకానికి వెళ్ళటానికి ఆ అనుభవపూర్వకమైనటువంటి భక్తిని పొందుకునేది నీవు ఇక్కడ బ్రతికి ఉండగానే. నేర్చుకో, పాఠాన్ని నేర్చుకో. ఎంతకాలం ఉంటామండి? 50 ఉంటామా? 60 ఉంటామా? 70 ఉంటామా? చాలు నువ్వు పోయిరా. ఎక్కడికి? ఇంట్లో అంటాడు, అయ్యా రాయ్యా కాస్త ప్రార్థన జరుగుతుంది, నువ్వు చాలే పోయిరా, నాకు చాలా పని ఉంది. చాలా పని ఉండేది ఇక్కడే అన్నాళ్ళు. ఎంతకాలం నీ సౌందర్యం, ఎంతకాలం నీ వైభోగం? కొద్ది రోజులే. ఎన్నాళ్ళు? కరోనా వచ్చినప్పుడు మనకంటే తెలుగులో మనకు మొత్తం గొట్ల పోయారు, గొట్టల శవాలు. కాల్చింది పూడ్చింది గొట్టేయటం అట్ట నీ పెట్రోల్ పోసి తగలబెట్టం అట్ట చనిపోయారు. మనకంటే బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు నిన్ను